హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లోనే క్రిస్పీ పిండి వడియాలు ఎలా రెడీ చేయాలో చూద్దామా. ఫస్ట్ ఒక బౌల్లో 1 గ్లాసు రైసు అండ్ పావు గ్లాసు సగ్గుబియ్యం. 1 గ్లాసు రైస్కి పావు గ్లాసు సగ్గుబియ్యం తీసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి, సరిపడా నీళ్ళు పోసుకొని. అందులో నెక్స్ట్ మార్నింగు దానిని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఒక గిన్నె స్టవ్ మీద పెట్టేసుకొని ఆ బౌల్లో 4 గ్లాసెస్ వాటర్ పోయాలి. 1 గ్లాసు రైస్కి 4 గ్లాసెస్ వాటర్ పోసుకొని అవి బాగా మరగనివ్వాలి. ఇలా మరగనిచ్చిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెమే సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఆ గ్రైండ్ చేసిన పిండిని దీంట్లో మిక్స్ చేయాలి. ఇలా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా మిక్స్ చేస్తూ ఉండకపోతే మీకు గడ్డలుగా అవుతూ ఉంటుంది. నెక్స్ట్ దీనిలో కొంచెం జీరా వేసుకోవాలి, జీరా యాడ్ చేసుకోవాలి. ఇలా అయిన తర్వాత ఇలా యాడ్ చేసిన తర్వాత కూడా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా ఒక 20 మినిట్స్ వరకు ఉడికించాలి. ఇలా ఉడికించిన తర్వాత కొంచెం గట్టిగా అవుతుంది. దీనిని కొంచెం బాగా గోరువెచ్చగా అయిన తర్వాత మనం వడియాలు పెట్టుకోవాలి. ఇలా వడియాలు అది మనం ఫ్యాన్ కింద అయినా పెట్టుకోవచ్చు, లేకుంటే ఎండలో అయినా పెట్టుకోవచ్చు. ఇలా ప్లాస్టిక్ కవర్ తీసుకొని దానికి చిన్న హోల్ చేసుకొని ప్లాస్టిక్ షీట్ మీద పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఇలా పెట్టేసుకోవాలి. మీరు ఇలా అయినా పెట్టుకేసుకోవచ్చు, లేకుంటే చేత్తో అయినా పెట్టేసుకోవాలి. సో ఆరిన తర్వాత ఇలా ఉన్నాయి. నెక్స్ట్ ఇవి నేను ఆయిల్లో ఫ్రై చేసి చూపిస్తాను. ఇవి ఆయిల్లో ఫ్రై చేస్తుంటే చూడండి ఎలా ఉన్నాయో. అలా క్రిస్పీగా హాట్గా పిండి వడియాలు రెడీ అవుతాయి. ఇది రైనీ ఈవినింగ్స్కి స్నాక్స్కి టీతో సూపర్ కాంబినేషన్గా ఉంటాయి. ఇది అవుట్ సైడ్ క్రిస్పీ, ఇన్సైడ్ సాఫ్ట్, టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.